సంచలనం సృష్టించిన విశాఖ టెక్కీ రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసులో ఆమె భర్త శ్రీచరణ్ ని డెహ్రాడూన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చాలా రోజులుగా పరారీలో ఉన్నాడు శ్రీచరణ్. ప్రస్తుతం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డీఎస్పీ జేసీ పంత్ ఆధ్వర్యంలో శ్రీచరణ్ విచారణ కొనసాగుతోంది. ముస్సోరిలో రాధా గాయత్రిని శ్రీచరణే హతమార్చాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 17న విచారణకు హాజరు కావాలని డెహ్రాడూన్ డిప్యూటీ మ్యాజిస్ట్రేట్ నోటీసులు కూడా జారీ చేసింది. అయితే డెహ్రాడూన్లోని తమ ఆఫీసులో విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ అతడు హాజరు కాలేదు. శ్రీచరణ్తో పాటు అతడి తల్లిదండ్రులు, సోదరికి కూడా నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కాకపోతే ఏ కేసులో ఏకపక్ష విచారణ కొనసాగిస్తామంటూ డెహ్రాడూన్ డిప్యూటీ మ్యాజిస్ట్రేట్ ఆనంద్ పేరుతో నోటీసులు వచ్చాయి. జూన్ 14వ తేదీన అర్ధరాత్రి రాధా గాయత్రి ముస్సోరిలో చనిపోయింది శ్రీచరణ్ గతంలో చెప్పాడు. నాటి అర్ధరాత్రి 1:36 వాట్సాప్ లో ఫోటో పంపించాడని రాధా గాయత్రి తల్లిదండ్రులు చెప్పారు. గాయత్రి చనిపోయిందంటూ గత నెల 15వ తేదీ ఉదయం 8:01 తమకు, తమ తల్లిదండ్రులకు శ్రీచరణ్ గ్రూప్ కాల్ చేసినట్టుగా వివరించారు. ఈ కేసులో రాధా గాయత్రి సూట్ కేసులో జీపీఎస్ రికార్డర్ గురించి రాధా గాయత్రి పేరెంట్స్ అనుమానాలు వ్యక్తం చేశారు. అలాగే ముస్సోరి టూర్ గురించి, గ్రూప్ వాట్సాప్ కాల్ గురించి కూడా ఆమె పేరెంట్స్ ప్రశ్నించారు. ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా మ్యాజిస్ట్రేట్ విచారణలో కీలకం కాబోతున్నాయి.